హాయ్ ఫ్రెండ్స్, మా పాప చాలా సీరియస్గా క్లాస్ వర్క్ అయితే రాసుకుంటుంది. అంటే క్లాస్ వర్క్ అంటే ఎగ్జామ్ అయింది, ఓటీఆర్ఆర్ అది రాయాలి. ఎలా రాస్తున్నావమ్మా అని అడుగుతుంటే ఇంకో ఫోన్లో చూసి రాసుకుంటున్నాను అంటుంది. ఫోన్లో చూసి రాసుకుంటుంది, పక్కన సాంగ్స్ కూడా వస్తున్నాయి. సో అంటే ఒక పక్కన చూసుకుంటూ ఇంకొక పక్కన పాటలు వింటుంది. అలా రాయొచ్చమ్మా అంటే, మమ్మీ ఇదేమి ఎగ్జామ్ కాదు, ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాసేసాను, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, ఓటీఆర్ఆర్ కాబట్టి చూసి రాస్తే ఫాస్ట్గా అవుతుంది అన్నది. ఓకే అమ్మా అన్నాను. ఇప్పుడు ఒక్కసారి తన ఫేస్ చూపిస్తాను, మీరైతే భయపడకండి. రిషి ఒక్కసారి ఫేస్ చూపించమ్మా. ఏంట్రా అది, ఏం రాసావు? ముల్తాని మట్టి. దేనికోసం రాసావు? పింపుల్స్ తగ్గడానికి. పింపుల్స్ ఎందుకు వచ్చాయి నీకు? సో సమ్మర్ అంతా మ్యాంగోస్ తినడం వల్ల పింపుల్స్ వచ్చాయండి. ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంది, కొంచెం స్కూల్కి వెళ్తుంది కదా, షై ఫీల్ అవుతుంది ఆ పింపుల్స్ వల్ల. అవి తగ్గడానికి ఎక్కడో వీడియో చూసిందంట, ముల్తాని మట్టి రాస్తే తగ్గుతుందని. అదైతే వేసుకుంది. వేసుకుని ఎంతసేపు అయింది అంటే, రిషి ఒక్కసారి ఫేస్ చూపించమ్మా. ఆ నోస్ దగ్గర, చెంపల దగ్గర ఆల్రెడీ ప్యాచ్ అయితే ఊడిపోయిందండి, అంటే ఎండిపోయి రాలిపోయింది. అప్పటి నుంచి అలానే ఉంది. పోనీ వెళ్ళి వాష్ చేసుకోమ్మా అంటుంటే, మళ్ళీ లెగిస్తే నేను మళ్ళీ రాయలేనమ్మా, రాయాలనిపించదు, కంప్లీట్ అయ్యే వరకు కూర్చుంటానని ఇంచుమించుగా 1 అవర్ నుంచి ఆ ప్యాక్ ఉంచుకుందండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను అంతసేపు ఉంచుకోకూడదంటే, ఏం లేదు ఎక్కువసేపు ఉంటే రిజల్ట్ త్వరగా వస్తుంది అంటుంది. మరి ఎలాంటి లాజిక్ నాకైతే ఇప్పటి వరకు తెలీదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రిషి బాయ్ చెప్పి.